నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్. మహాశివరాత్రి సందర్భంగా బుధవారం ఢిల్లీలోని సౌత్ ఏషియన్ యూనివర్సిటీ మెస్లో మాంసాహారం వడ్డించడంపై పెను దుమారం రేగింది. రెండు విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణ చెలరేగింది. విద్యార్థులకు మాంసాహారం అందించడంపై ఎస్ఎఫ్ఐ, ఏబీవీపీ విద్యార్థి సంఘాలు ఒకరినొకరు ఆరోపించుకున్నారు. అయితే దీనిపై సౌత్ ఏషియన్ యూనివర్సిటీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. దీంతో ఢిల్లీ పోలీసులు ఎటువంటి అధికారిక ఫిర్యాదు నమోదు చేయలేదని తెలిపారు. ఈ ఘటనపై వర్సిటీ అంతర్గత విచారణ నిర్వహిస్తోంది. వర్సిటీలో గొడవకు సంబంధించి మైదాన్గరి పోలీస్ స్టేషన్కు మధ్యాహ్నం 3:45 గంటల ప్రాంతంలో పీసీఆర్ కాల్ వచ్చిందని ఓ సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. అక్కడికి చేరుకున్న అధికారులు విద్యార్థుల మధ్య వాగ్వాదం జరుగుతున్నట్లు గుర్తించారు. యూనివర్సిటీలో ఓ విద్యార్థినిని కొట్టిన వీడియో దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ వీడియోలో వర్సిటీ క్యాంటీన్లో రెండు గ్రూపుల విద్యార్థుల మధ్య వాగ్వాదం జరిగి ఆపై ఘర్షణకు దారితీసింది. మహాశివరాత్రి నాడు మాంసాహారం వడ్డించడంపై ఏబీవీపీ వర్సిటీ విద్యార్థులపై దాడి చేసిందని ఎస్ఎఫ్ఐ ఆరోపించింది. దాడి సమయంలో ఇరు వర్గాలకు సంబంధించిన సంఘాలు మహిళా విద్యార్థుల జుట్లు పట్టుకొని హింసాత్మకంగా లాగడం, కొట్టడం వీడియోలో కనిపిస్తుంది. నాన్ వెజ్ ఫుడ్ వడ్డించినందుకు వారు మెస్ సిబ్బందిపై కూడా దాడి చేశారని ఎస్ఎఫ్ఐ అధికారిక ప్రకటనలో తెలిపింది. అయితే ఉపవాస విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన మెస్లో ఎస్ఎఫ్ఐ సభ్యులు బలవంతంగా మాంసాహారం వడ్డించేందుకు ప్రయత్నించారని ఏబీవీపీ ఆరోపిస్తూ ఈ వాదనలను తిప్పికొట్టింది. వర్సిటీలో మహాశివరాత్రి సందర్భంగా పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఉపవాసం ఉంటున్నారు. మత విశ్వాసాలను గౌరవిస్తూ ఈ ప్రత్యేక పండగ రోజున తమకు వెజ్ ఆహారాన్ని ఏర్పాటు చేయాలని గతంలో విద్యార్థులు మెస్ అడ్మినిస్ట్రేషన్ను కోరగా విద్యార్థుల విజ్ఞప్తి పరిగణలోకి తీసుకున్న వర్సిటీ అడ్మిన్ రెండు వేర్వేరు మెస్లలో ఒకదానిలో వెజ్ ఆహారాన్ని ఏర్పాటు చేశారు. ఉపవాసం విద్యార్థుల కోసం నియమించబడిన ఈ మెస్లో ఎస్ఎఫ్ఐ విద్యార్థులు బలవంతంగా మాంసాహారం వడ్డించడానికి ప్రయత్నించారని ఏబీవీపీ మరో ప్రకటన జారీ చేసింది. ఇలా రెండు విద్యార్థి సంఘాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నాయి. మరోవైపు ఘర్షణకు సంబంధించిన వీడియోలు ఆన్లైన్లో ప్రత్యక్షమయ్యాయి. ఈ వీడియోల్లో ఏబీవీపీ సభ్యులు మెస్లో మహిళా విద్యార్థులపై దాడి చేయడం సదరు వీడియోలో కనిపిస్తుంది.